ఫ్రెండ్స్, భూమిపైన ఉన్న చివరి ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలని అందరూ అనుకుంటారు. అయితే ప్రపంచం అంచున ఉన్న చివరి ప్లేసెస్ చాలానే ఉన్నాయి. వాటి గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, పర్పుల్ రాక్. నార్వే దేశాన్ని ఈ ప్రపంచంలోనే అందమైన దేశంగా భావిస్తారు. ఇక్కడ భూములు, కొండలు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. పర్పుల్ రాక్ అనేది చాలా అద్భుతమైన ప్రదేశం. నిజానికి ఇది ఒక పర్వతం లాంటి ప్రదేశం. ఇక్కడికి చేరుకోవడానికి మీరు 7 కిలోమీటర్లు నడవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు నిల్చొని ఈ అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. నిజానికి ఈ పర్వతం చాలా ప్రమాదకరమైంది. ఇక్కడికి వెళ్లిన వాళ్ళలో కొంతమంది కింద పడి చనిపోయారు. అందుకనే నార్వే గవర్నమెంట్ ఈ పర్వతం పైన స్టీల్ రీలింగ్స్ పెట్టాలని అనుకుంది. కానీ స్టీల్ రీలింగ్స్ పెడితే ఈ పర్వతం యొక్క ప్రాకృతిక అందం పోతుందని భావించి పర్వతాన్ని అలాగే వదిలేశారు. అందుకని ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది టూరిస్టులు ఈ పర్వతం చిట్ట చివరి ప్రదేశానికి వెళ్లి కూర్చుంటారు. యాక్చువల్ గా సెల్ఫీ తీసుకోవాలనే ఆతృత ప్రజలకు భయం లేకుండా చేసింది. దాని వల్లనే ఎంతో మంది చనిపోతున్నారు. నంబర్ 2, గోగ్టా వాటర్ ఫాల్స్. ఈ ప్రపంచంలో చాలా ఎత్తైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కానీ మన మనుషుల వల్ల వాటి అందం పోతుంది. వాటర్ ఫాల్స్ దగ్గరకు ఎక్కువ సంఖ్యలో మనుషులు వస్తూ ఉండటం వల్ల వాటి అందాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. కానీ మీరు పెరు దేశంలోని గోగ్జా వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తే మీరు వాటర్ ఫాల్స్ యొక్క అందాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. మనుషుల గుంపనే విషయం పక్కన పెడితే ఇక్కడ మీకు ఒక్క మనిషి కూడా కనిపించరు. యాక్చువల్ గా ఈ వాటర్ ఫాల్ పర్వతాల మధ్యన ఉంటుంది. ఇక్కడి వరకు మీరు వెళ్ళడానికి చాలా సేపు నడవాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడికి చేరుకోవడం ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే ఎత్తైన వాటర్ ఫాల్స్ లో ఇది ఒకటి. 771 మీటర్లు. మనుషులు ఇక్కడికి వెళ్ళడానికి ఇంకొక కారణం కూడా ఉంది. నిజానికి ఈ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లిన వాళ్ళలో చాలా మంది తిరిగి రాలేదు. చాలా మంది కనబడకుండా పోయారు. అందుకనే ఇక్కడికి వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయరు. ఒకవేళ ఎవరైనా ఇందులో దిగితే 771 మీటర్ల పై నుండి వేగంగా వచ్చే నీరు మీద పడి చనిపోతారు. నంబర్ 3, మార్బల్ కెథడ్రల్. చిలీ దేశంలో ఎన్నో ప్రాకృతిక అద్భుతాలు ఉంటాయి. ఇక్కడ పెటగానియాలో ఎన్నో అద్భుత గుహలు ఉన్నాయి. ఈ గుహలని మార్బల్ కెథడ్రల్ అంటారు. ఇవి 6000 సంవత్సరాల క్రితం నాటివని చెబుతూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఇక్కడ అగ్నిపర్వతాల పేలుళ్లు ఎక్కువగా జరిగేవి. అధిక ఉష్ణోగ్రత మరియు ఎక్కువ ప్రెషర్ వల్ల ఇక్కడ ఈ గుహలు ఏర్పడ్డాయి. అక్కడకు సముద్రపు నీళ్లు చేరగానే ఈ విధంగా అందమైన ప్రదేశం ఏర్పడింది. మొదటిసారి వీటిని చూసిన వాళ్ళు అలా చూస్తూనే ఉండిపోతారు. వీటిలో ఎక్కువగా నీలం రంగు గుహలు, పచ్చని రంగు గుహలు ఉంటాయి. వాటర్ లెవెల్ ని బట్టి, కాలాన్ని బట్టి ఈ గుహల యొక్క రంగు మారుతూ ఉంటుంది. ఇందులో ఉన్న పాలరాలు మెరుస్తూ ఉంటాయి. ఇందులో బ్లూ కలర్, గ్రీన్ కలర్ ప్రతిబింబిస్తూ ఉంటుంది. వాటి ప్రకాశాన్ని చూస్తే వజ్రాలేమో అనిపిస్తుంది. నీటి స్థాయి పెరిగినప్పుడు గుహ గోడలు నీలం రంగులో కనబడతాయి. ఈ గుహలను చూడడానికి ప్రజలు ఇక్కడికి సంవత్సరం పొడుగున వస్తూనే ఉంటారు. కానీ ఇక్కడకు చేరుకోవడం అంత సులభమేమీ కాదు. ఇక్కడికి కేవలం చిన్న పడవలో ప్రయాణించి మాత్రమే వెళ్ళాలి. నంబర్ 4, వైటమో గ్లోవార్మ్ కేవ్స్. న్యూజిలాండ్ లో ఉన్న ఈ గుహలలో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ గృహ పైకప్పు ఎలా కనిపిస్తుందంటే ఆకాశంలోని నక్షత్రాలు భూమిపైకి దిగి వచ్చాయేమో అనిపిస్తుంది. ఈ గుహలలో ఒక రకమైన మెనుగురు పురుగులు ఉంటాయి. స్టార్టింగ్ లో వీటిని ఒక పురుగుగా భావించేవారు. కానీ ఇది ఒక పురుగు కాదు. ఇవి ఒక ఈగ యొక్క లార్వాలు. ఇవి కేవలం న్యూజిలాండ్ లో మాత్రమే కనిపిస్తాయి. వీటి బాడీలో ఒక విధమైన కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దానివల్లే వీటి శరీరం నుండి లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. దీంతో పాటు ఇవి ఒక రకమైన వలలను కూడా నిర్మిస్తాయి. ఇవి వాటి మీద నడుస్తున్నప్పుడు ఆగిపోయి వెళ్తున్నట్టు కనిపిస్తాయి. ఇవి వాటి ఆహారం కోసం ఈ విధంగా చేస్తాయి. ఈ వెలుగు దగ్గరికి చిన్న చిన్న పురుగులు వచ్చి వలలో చిక్కుకుంటాయి. ఆ పురుగులను ఇవే తినేస్తాయి. వీటి గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటికి ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే లైట్ ని రిలీజ్ చేస్తాయి. ఒకసారి వీటి కడుపు నిండగానే దీని నుండి ఏ వెలుగు రాదు. మళ్ళీ వాటికి ఆకలి వేసినప్పుడు మాత్రమే లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. నంబర్ 5, బ్యాలెన్స్డ్ రాక్స్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఇలాంటి రాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇది ఆశ్చర్యకరంగా ఇంకొక రాయి మీద బ్యాలెన్స్ అవుతూ ఉంది. ఉదాహరణకి ఫిన్లాండ్ లోని 7 మీటర్ల పొడవున్న ఈ రాయిని చూడండి. ఈ రాయి యొక్క చిన్న భాగం మాత్రమే ఇంకొక రాయికి టచ్ అయి ఉంటుంది. అది చూడ్డానికి కొద్దిగా కదిపిస్తే పడిపోయేలా ఉంటుంది. కానీ ఇది లక్షల సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. మరోవైపు మయన్మార్ లో ఉన్న బౌద్ధ మత మందిరం సమీపంలో కూడా ఒక రాయి ఉంది. కానీ అది అక్కడ ఎలా బ్యాలెన్స్ అయి ఉందో
ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఇలాంటి రాళ్లను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలానే మధ్య పశ్చిమ అమెరికాలో గోబ్లక్ వ్యాలీ అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఇలాంటి రాళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. చాలా మంది ఇవి ప్రాకృతికంగా తయారవ్వలేదని, ప్రాచీన కాలంలో నివసించే మనుషులే వీటిని ఇలా ఏర్పరచారని చెబుతుంటారు. మరోవైపు సైంటిస్టులు ఒకదాని మీద ఒక రాయి కనిపిస్తున్నవి వేరువేరు కాదని, ఆ రెండు కూడా ఒకే రాయి అని చెబుతున్నారు. ఎక్కువగా ఈ ప్రదేశంలో నీళ్లు వేగంగా ప్రవహించడం వల్ల రాళ్లు విడిపోయాయని చెబుతున్నారు. అందుకనే అవి ఒకదానిపై ఒకటి పెట్టినట్టు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, రీజన్ ఏదైనా కానివ్వండి, ఇవి చూడ్డానికి అందంగా ఉండడమే కాకుండా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంది కదా. నెంబర్ 6, స్పైడర్ రాక్. అమెరికాలో ఉన్న గ్రాండ్ కెలా లోయ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లోయలలో ఒకటి. దీని పొడవు 350 కిలోమీటర్లు, వెడల్పు 6 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే దీని లోతు 1.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జియాలజిస్టులు ఈ లోయ ప్రాచీన కాలంలో ప్రవహించిన నది వల్ల ఏర్పడిందని చెబుతున్నారు. ఇక్కడ ప్రాచీన కాలంలో మనుషులు అద్భుతమైన శిల్పాలను కూడా చెక్కారు. చరిత్రకారులు ఈ లోయ పైన రీసెర్చ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి కూడా చూపుతారు. ఈ లోయ మధ్యలో 250 మీటర్ల ఎత్తులో రాళ్లు ఉంటాయి. దాన్ని స్పైడర్ రాక్ అంటారు. దాని చుట్టూ తిరుగుతూ చూస్తే మనం మార్సు గ్రహంపై ఉన్నామా అని అనిపిస్తుంది. దీంతో పాటు స్పైడర్ రాక్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాయి లోయకి సంబంధం లేకుండా మధ్యలో ఉంటుంది. అది చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడ నివసించే స్థానికులు ఇది ప్రాకృతికంగా తయారవ్వలేదని, ప్రాచీన కాలంలో ఉన్న స్పైడర్ ఉమెన్లు దీన్ని నిర్మించారని చెబుతూ ఉంటారు. స్పైడర్ ఉమెన్ ఎవరంటే భయంకరమైన రాక్షసులను చంపిన దేవత. ఆమెను వీరు పూజిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. కానీ విశాలమైన లోయ వల్ల ఈ స్పైడర్ రాక్ ని అంతగా ఎవరూ పట్టించుకోవట్లేదు. నంబర్ 7, చాక్లెట్ హిల్స్. ఈ చాక్లెట్ హిల్స్ ఫిలిప్పీన్స్ లో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1700 కొండలు ఉన్నాయి. అవి 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ కొండలపైన గడ్డి కూడా మొలుస్తుంది. వేసవి కాలంలో ఆ గడ్డి పూర్తిగా ఎండిపోతుంది. దానివల్లే ఈ కొండలు చాక్లెట్ లాగా కనిపిస్తాయి. ఈ పర్వతాలు దాదాపు 30 నుంచి 50 మీటర్ల ఎత్తు ఉంటాయి. వీటి చుట్టుపక్కన ఉన్న చెట్లు కంటే ఇవే ఎత్తుగా ఉంటాయి. వీటిని పైనుండి చూస్తే ఈ అడవిలో విశాలమైన చాక్లెట్ల గుంపులు ఉన్నాయనిపిస్తుంది. కానీ సైంటిస్టులు ఇప్పటికీ ఇలాంటి గుండ్రని పర్వతాలు ఎలా ఏర్పడ్డాయో కనిపెట్టలేకపోయారు. కొంతమంది జియాలజిస్టులు ఈ ప్రదేశం ఎక్కువ కాలం సముద్రంలో మునిగిపోయిందని, దానివల్ల కొన్ని సముద్రపు జీవులు ఈ పర్వతాలను నిర్మించాయని చెబుతుంటారు. ఇంకొంతమంది ఈ పర్వతాలు అగ్నిపర్వతం పేలుళ్ల వల్ల ఏర్పడ్డాయని చెబుతుంటారు. అగ్నిపర్వతంలోని పేలుళ్ల వల్లే భూమి ఈ రకంగా ఉబ్బిందని చెబుతుంటారు. ఫ్రెండ్స్, 50 మీటర్ల ఎత్తున్న ఈ పర్వతాలని మనలాంటి మనుషులు కూడా సులభంగా ఎక్కవచ్చు. నంబర్ 8, సండుంగ్ కేవ్. ఫ్రెండ్స్, ఇదే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గుహ. ఇది వియత్నంలో ఉంది. ఈ గుహలో దాదాపు 30 అంతస్తుల బిల్డింగ్ ని కూడా కట్టొచ్చు. నిజానికి దీని ఎత్తు 2000 మీటర్లు ఉంటుంది. దీంతో పాటు దీనిలో ఎన్నో లోతైన గుంతలు కూడా ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి ఎన్నో నదులు ప్రవహిస్తాయి. ఈ గుహ లోపల ఎన్నో గుహలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం దాదాపు 150 గుహలు ఉంటాయి. వాటిని చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపడతాం. ఈ గుహల దారి 9 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ గుహలను చూస్తే ఒక అడవిలాగా కనిపిస్తుంది. అందుకని ఇక్కడికి గైడ్ లేకుండా వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఈ గుహ లోపల ఎలాంటి కష్టమైన దారులు ఉంటాయంటే ఇప్పటి వరకు మన మనుషులు కేవలం 40% గుహలను మాత్రమే చూడగలిగారు.